హాయ్ అండి. ఇవాళ 4 మంత్స్ బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేద్దామా? పాప ఫ్రాక్ లేదు, బట్ దాని ప్లేస్లో టీషర్ట్ టైప్ అది తీసుకున్నా నేను. నా దగ్గర ఫ్రాక్ లేదు కాబట్టి దీని మెజర్మెంట్ తీసుకున్నా. మీ దగ్గర ఫ్రాక్ ఉంటే ఫ్రాక్ మెజర్మెంట్స్ తీసుకోండి. హ్యాండ్ వచ్చేసి నేను బుట్ట హ్యాండ్ పెట్టుకుంటున్నాను. అంటే కొంచెం హైలైట్గా బుట్ట హ్యాండ్ పెడితే బాగుంటుంది, హైలైట్ అవుతుంది హ్యాండ్కి అని చెప్పి. లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలానే కట్ చేసుకుంటున్నాను, కటింగ్ చేసేసుకున్నాను. స్టిచ్చింగ్ వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. చిన్నవి పెట్టుకుంటే కొంచెం లుక్ వైజ్గా బుట్ట కూడా బాగా వస్తుందని చెప్పి చిన్నవి పెట్టుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు పెద్దవి పెట్టుకుంటే పెద్దవి పెట్టుకోవచ్చు. నేను కింద బెల్ట్ కూడా వేద్దాం అనుకుంటున్నా చిన్నది. సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా ఇలానే స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. పట్టీ వేసుకుంటున్నా. సారీ, ఇందాడ బెల్ట్ అన్నాను, పట్టీ వేసేసుకుంటున్నా. కింద చిన్న పట్టీ అనేది ఖర్చు కూడా కనిపించకుండా వేసుకుంటున్నా. పట్టీ వచ్చి నేను ఖర్చు కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఫోల్డ్ చేసుకుంటున్నా. 1.5 ఇంచ్ తీసుకున్నాను, చిన్న పట్టీ కదా, అందుకే ఖర్చు కూడా కవర్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది కదా బుట్ట. అలానే ఫ్రంట్ బ్యాక్ తిరగలు తిప్పేసుకుంటున్నాను నేను. పైపింగ్ ఏమి వేయట్లేదు, జాయింట్ చేసేసుకుంటున్నా. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా నేను చెప్పేది. నీట్గా వచ్చింది కదా. సేమ్ అదే బ్యాక్ కూడా వేసేసుకుంటున్నా. కాకపోతే బ్యాక్ నేను పట్టీ వేసుకుంటున్నాను అనమాట. ఉక్స్ పట్టీ, కాస్ పట్టీ. అది కూడా నీట్గా వచ్చింది బాగా. ఇప్పుడు వేసేది కాస్ పట్టీ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉక్స్ పట్టీ వేసుకుంటున్నాను. 4 మంత్స్ పాపే కదా, జిప్ వేస్తే కుచ్చుకుంటుందని చెప్పి ఉక్స్ కాజా వేసేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ నుండి కట్ చేసేసుకొని కాస్ పట్టీ పైన ఉక్స్ పట్టీ పెట్టేసేసి రెండు అనేది ఇలా జాయిన్ చేసేసుకుంటున్నాను నేను. నీట్గా వచ్చింది చూసారా. ఇప్పుడు రెండు జాయిన్ చేసేసుకొని ఫ్రంట్ బ్యాక్ రెండు జాయిన్ చేసేసుకొని హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ నేను మిడిల్లో పెట్టుకొని ఒక సైడ్ స్టిచ్చెస్ అనేది వేసుకుంటాను. అంటే అటు ఇటు హెచ్చు తగ్గులు రాకుండా. తర్వాత వెనక్ సైడ్కి తిప్పుకొని చూసుకొని ఇటు సైడ్ కూడా వేసేసుకుంటాను. తర్వాత పైన రెండో కుట్ట అనేది కూడా స్టిఫ్గా వండుకోవటానికి వేసుకుంటాను. బుట్ట చూసారా బాగా వచ్చింది. సేమ్ అదే విధంగా రెండో సైడ్ కూడా హ్యాండ్ అలానే స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటున్నాను.
ఈ క్లాత్ నేను 2 లేయర్స్ కింద పెడదామని చెప్పి కట్ చేసుకున్నా, బట్ 2 లేయర్స్ కింద బాగోదని చెప్పి తీసేసాను. ఇంకా ఆరెంజ్ కలర్ది కూడా ఇలా కుచ్చులు అనేది పెట్టుకున్నాను, బట్ నాకు నచ్చలేదు. పెద్ద పెద్ద కుచ్చుల్లా అయిపోయినాయి చిన్నవి పెట్టినా కానీ. అందుకని మిషన్ మీదే మంచిగా వచ్చేలా వేసుకుంటున్నా. కుచ్చులు పెట్టుకున్నవి తీసేసి దారం అనేది ఒక 1/2 ఇంచు పైనే వదిలేసుకొని పెద్ద కుట్టు పెట్టుకొని ఇలా అనేది ఒక 1.5 ఇంచ్ పెట్టుకొని ఖర్చుకి కుట్టు అనేది అలా వేసుకొని లాస్ట్లో అలా ముడి వేసుకోవాలి. స్టార్టింగ్ మనం వదులుకున్నాం కదా, ఆ 1/2 ఇంచులో ఒక దారం పట్టుకొని లాగితే ఇలా మనకి కుచ్చులు అనేవి వస్తాయి అన్నమాట. గట్టిగా లాగితే దారం తెగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం మెల్లిగా లాక్కొని మనకి డ్రెస్కి ఎంత కావాలో అంతవరకు సెట్ చేసుకొని ఇలా ఖర్చు వదులుకొని కొంచెం స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇలా నీట్గా వస్తాయి. సెకండ్ వన్ కూడా అలానే వేసేసుకుంటున్నాను నేను. ఇంకా మొత్తం జాయిన్ చేసేసుకుంటున్నాను. మొత్తం మెజర్మెంట్స్ చూసుకొని ఇంకా జాయిన్ చేసుకుంటే నీట్గా అనేది వస్తుంది ఫ్రాక్. ఓవర్లాక్ కూడా చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. పాప కదా, గుచ్చుకోకుండా పీసులు రాకుండా నీట్గా ఉంటుందని ఓవర్లాక్ కూడా చేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది కదా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోరా.